శ్రీమాత్రై నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా ఎవరి జీవితంలో అయినా ఒక వ్యక్తి, అది స్త్రీయా పురుషుడా ఎవరైనా సరే, వారి జీవితం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, సౌభాగ్యం ఉండాలన్నా కంపల్సరిగా వారి యొక్క జన్మజాతకంలో శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి, బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మగవారి జీవితంలో భార్యాకారకుడు అవుతూ ఉంటాడు. అంటే ఎవరైనా అబ్బాయిల జాతకంలో శుక్రుడు మంచి ఉచ్చులో ఉండి బలంగా ఉంటే వారికి బాగా సౌందర్యవతి, ధనవంతురాలు, గుణవతి అయినటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత వారి జీవితం చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అదే అబ్బాయిల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారికి అనుకూలమైనటువంటి భార్య రాదు సరికదా. వివాహం తర్వాత వాళ్ళ జీవితం చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోవడం కానీ, పేరెంట్స్తో విభేదాలు రావడం కానీ, ఆర్థిక పరంగా చితికిపోవడం కానీ, వ్యసనపడవడం కానీ, ఇవన్నీ వివాహం తర్వాత జరుగుతున్నాయంటే వారి యొక్క జీవితంలో వాళ్ళకి ఈ పతనానికి వాళ్ళ భార్య అయితే కారణం కాదు. ఇతని జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కారణమవుతుంటాడు. అందుకని శుక్రుడు ప్రధానంగా కారకత్వం వహించిన విషయాల్లో మెయిన్ సంతానం ఒకటి. వివాహం తర్వాత సంతానం కలగపోవడానికి కానీ, సంతానం ఆలస్యం అవడానికి కానీ శుక్రుడే కారణం అవుతుంటాడు. అంటే శుక్రకణాలు, అది సైన్స్ పరంగా వెళ్తే అది డెప్త్ సబ్జెక్ట్ అవుతుంది. బట్ ఏదైనా శుక్రుడి బట్టే సంతానం కలుగుతుంది. ఒకరి జీవితంలో పెళ్ళైన తర్వాత మొత్తం అందరూ అమ్మాయిలే, ఆడపిల్లలే పుడుతున్నారు అయినా దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు. లేదా అందరూ అబ్బాయిలే కలుగుతున్నారు అయినా కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. రిపీటెడ్గా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ పోవడం జరుగుతుంటుంది, 2-3 సార్లు కూడా పోవడం జరుగుతుంటుంది. దానికి కూడా శుక్రగ్రహమే కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో చెడు అలవాట్లకి, వ్యసనాలకి కూడా మరి శుక్రుడే కారణం. అలాగే ఈ రొమాన్స్కి, ఈ లవ్ అఫేర్స్కి, అక్రమ సంబంధాలకి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జీవితంలో ఒక సంతోష గడియలు రావాలన్నా శుక్రగ్రహం బలం ఆధారపడి ఉంటుంది. మరి ఖరీదైనటువంటి వాహనాలకి, అలాగే ఖరీదైనటువంటి నగలకి, వివాహానికి, వివాహం తర్వాత జీవితానికి, శృంగార జీవితానికి కూడా శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో, స్త్రీల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, అంటే మంచి స్వక్షేత్రంలో కానీ, ఉచ్చులో కానీ ఉన్నప్పుడు చాలా వాళ్ళు పవిత్రంగా, మరి చాలా సౌకర్యవంతంగా, పవిత్రంగా, చాలా డీసెంట్ బిహేవియర్తో కలిగి ఉంటారు. అది ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, పి సుశీల్ లాంటి వారు, ఎస్ జానకి లాంటి వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళు కళారంగంలో కూడా రాణించడం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు బలాన్ని బట్టి కూడా అది రాణిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు నీచలో ఉండి బలహీనంగా ఉంటే ఈ టీవీ యాంకర్లుగానో, మామూలుగా ఏంటంటే స్ట్రీటు, ఇలాగా చాలా వరకు వాళ్ళు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ శుక్రగ్రహం మనకి ఈ సింహరాశిలో సంచరిస్తూ రేపు ఆగస్టు 1వ తారీఖున కన్యారాశి అయినటువంటి తన నీచ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి దీని సందర్భంగా ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం ఈ వీడియోలో రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి శుక్రుడు ధన భాగ్యాధిపతి, చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. ఎవరి జాతకంలో అయినా సరే, వారి జాతకంలో ఎన్ని కొందల యోగాలు ఉన్నా శుక్రుని యొక్క స్థితి, అంటే భాగ్యాధిపతి బలంగా ఉంటేనే ఆ జాతకుడు యొక్క ఇతర గ్రహాల ఫలితం జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఎందువల్ల కంప్లీట్గా కన్యా రాశి వారికి శుక్రుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రహం. అయితే అదృష్టమో దురదృష్టమో నేను చెప్పలేను, కానీ అటువంటి శుక్రుడు కన్యా రాశిలో నీచ పొందడం జరుగుతుంది. అంటే బలహీన పడుతున్నాడు. అంటే శుక్రుడు బలహీన పడటం వల్ల ఏంటంటే శుక్రుడు సంబంధించినటువంటి సర్వ సౌఖ్యాలు కూడా జాతకుడు పొందలేకపోతుంటాడు. ఎంతో పూర్వపుణ్యం చేసుకొని ఈ జన్మలో అత్యంత నియమ నిష్టలతో పవిత్రంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ శుక్రుడు అనుకూలించడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ కన్యా రాశి వారికి స్త్రీల వలన ఇబ్బందులు,
ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా తన అర్హతకు తగినటువంటి ఉద్యోగం సంపాదించలేకపోవడం, అలాగే తన దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు, తనతో చదువుకున్న వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం, వారి కింద వీళ్ళు ఉద్యోగం చేయడం, మరి వీళ్ళకన్నా తక్కువ స్థాయి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయవలసి రావడం ఎక్కువ జరుగుతుంటుంది. అందుకని వీళ్ళు ఎక్కువగా ఈ సెక్రటరీలుగా ఉంటుంటారు. అంటే ఐఏఎస్ దగ్గర సెక్రటరీగా ఉండొచ్చు, మినిస్టర్ల దగ్గర ఉండొచ్చు, ఎమ్మెల్యేల దగ్గర ఉండొచ్చు. ఒకళ్ళ సహాయకులుగా ఉంటూ వీళ్ళ తెలివితేటలతో వాళ్ళని పైకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళతో పాటు ఉన్నప్పటికీ కూడా వారంత అదృష్టం వీరికి రావడం జరగదు. బికాజ్ ఈ శుక్రగ్రహం రాశి అందు నీచపడడం వల్ల. అలాగే వివాహ విషయంలో కూడా స్త్రీలు ప్రధానంగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా సేవకా వృత్తిలో, సబార్డినేట్ వృత్తిలోనే ఉంటుంటారు. అంటే ఎక్కువ వైద్య వృత్తి ఎన్నుకోవడానికి కూడా ఈ కన్యరాశిలో శుక్రుడు నీచపడమే కారణం అవుతుంది. కన్యరాశి వారు ఎక్కువగా మెడికల్ విద్యలో అంటే డాక్టర్ దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి ఆఖరి క్లాస్ 4 వరకు కూడా ఇందులో ఉండడానికి కూడా వారి జాతకంలో శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కన్యారాశిలో జన్మించారు, శుక్రుడు బలంగా భాగ్యస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచి గైనకాలజిస్టు ఇలాగ మంచి డాక్టర్గా రాణించే అవకాశం ఉంది. అదే శుక్రుడు బలహీనంగా ఉన్నాడు, ఏదో ఒక నర్సుగానో ఆయాగానో ఇలా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రస్తుతం వ్యయస్థానంలో కేతుగ్రహంతో ఉన్నటువంటి శుక్రుడు విపరీతమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఈ రాశి వారి మీద ఆగస్టు 1వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంది. ఆగస్టు 1 నుంచి రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. సెప్టెంబర్ 2 వరకు సుమారు 1 నెల రోజుల పాటు తన సంచారంలో ఈ రాశి వారికి కొన్ని అదృష్టాలు కలగజేయడం జరుగుతుంది. అంటే నీచలో ఉన్నప్పటికీ కూడా స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో కానీ, తల్లిగారితో కానీ, అత్తగారితో కానీ, ఇతర స్త్రీలతో విభేదాలు రావడం జరుగుతుంటుంది. మీ యొక్క యాటిట్యూడు, మీ యొక్క ప్రవర్తన ఇతరులకు అంతగా నచ్చకపోవచ్చు, మీ భర్త గారికి కానీ, మీ పిల్లలకు కానీ, ఇతర కుటుంబానికి నచ్చకపోవచ్చు. కానీ మీరు ఎంచుకున్న మార్గమే కరెక్ట్ అని మీరు ఈ విధంగా మీ యొక్క వేషధారణలో కానీ, యాటిట్యూడ్లో కానీ, ప్రవర్తనలో కానీ వచ్చే మార్పు ఇతరులకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉన్నది. ఇంకా ప్రధానంగా స్త్రీలకి, రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంతవరకు మీరు ఎంత విశ్రాంతి కోరుకుందామన్నా కూడా అది లభించకపోవడం, ఎక్కువ ఈ వర్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంటి చాకిరీ అవ్వచ్చు, పిల్లల చాకిరీ, ఏదో పనితో చాలా సతమతం ఉంటారు. వ్యక్తిగత ఆరోగ్యం కోసం పట్టించుకోలేకపోతూ ఉంటారు. అలాగే ఏంటంటే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ లేకపోవడం. కానీ ఇంత కష్టపడ్డా కూడా మరి మీ యొక్క పెద్దవారి దగ్గర నుంచి సరైన తృప్తి పొందలేకపోతూ ఉంటారు. అయితే అదృష్టం ఏంటంటే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడి పైన శని యొక్క దృష్టి, సప్తమ దృష్టి పడడం వల్ల కొంతవరకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరంగా మీకు శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ 2 గ్రహాల ప్రభావం వల్ల ఏంటంటే కొన్ని సమస్యలు మీరు ఎదురైనప్పటికీ, అది అనారోగ్య సమస్య కావచ్చు, ఉద్యోగపరమైన ఇబ్బంది అవ్వచ్చు, ఏదన్నా ఒక అపవాదం అవ్వచ్చు, అపనింద అవ్వచ్చు, అది మీకు వచ్చినప్పటికి కూడా అవి నెమ్మదిగా సమసిపోయి చివరికి అంతా పరిసమాప్తమై చివరికి శుభం పలికే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారు కంపల్సరిగా ఈ నెలలో స్త్రీ దేవత ఆరాధన చేసుకుంటూ పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఉండడం వలన శుక్రుడు మీకు మరింత అభివృద్ధిని కలగజేసే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులభంగా చేసుకోవచ్చు. అంటే ఇంజనరల్గా శుక్రగ్రహానికి డైమండ్ ఉంగరం పెట్టుకోవడం, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం, ఈ బొబ్బర్లు దానం చేయడం, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి రెమెడీలు. ఇవి అందరికీ అన్ని విషయాల్లో కలిసి రాకపోవచ్చు. ఏదైనా శుక్రుడు మీకు మంచి ఫలితం ఇవ్వాలంటే ఫస్ట్ వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎటువంటి వ్యసనం కూడా జాతకుడిని శుక్రగ్రహం అనుగ్రహానికి కారణం అవుతూ ఉంటుంది. అది తాగుడు అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. ఇది కంప్లీట్గా మీరు వ్యసనాలకు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలను గౌరవంగా చూడటం, ఏ స్త్రీ అయినా, చిన్న పాప అయినా, పెద్దమ్మ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా సరే
గౌరవప్రదంగా చూడవలసి ఉంటుంది, వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయని కూడా మనకు అనవసరం, వాళ్ళని గౌరవించే మీరు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న పరిహారం కూడా ఉంటుంది. అంటే మగవాడికి సహజంగా స్త్రీలను చూడడం అన్నది సహజంగా ఉంటుంది. మీరు ఏదన్నా చూడకూడని దృష్టితో ఒక స్త్రీని మీరు చూసినప్పుడు ఆ పాప పరిహారం నిమిత్తం మీరు ఆ స్త్రీ యొక్క పాదాలని చూసి, ఆ పాదాల వంక చూసి ఒకసారి మనసులో నమస్కారం చేసుకుంటే ఆ పాప ఫలితం మీకు పోవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో మనకి పాడైపోయినటువంటి వస్తువులు, అంటే ఒక సంవత్సరంగా మనకు ఉపయోగం లేదు, పాడైపోయిన మోటార్ సైకిల్, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన అద్దాలు, ఇటువంటి మనకు ఉపయోగం లేదు, ఒక సంవత్సరం పైగా దాన్ని మనం వాడడం లేదు అనుకున్నప్పుడు వాడిని ఎవరికన్నా డొనేట్ చేయడం అన్నది ఉత్తమమైన పని, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అద్దాలు, ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు చాలా క్లియర్ కట్గా నీట్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు పడక గదిలో, బాత్రూములో ఈ అద్దాలు అంటే ముఖం చూసుకొని అద్దాలు లేకుండా ఉండడం మంచిది. మామూలు అద్దాలు అయితే ఓకే, గ్లాసెస్, పార్టిషన్ గ్లాసులు ఓకే. తర్వాత ఇంట్లో ప్రధానంగా పూజ గదిలో ఉంచవలసినవి అంటే మీ యొక్క బీరువాలో దక్షిణావృత శంఖం, చక్కగా మంచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీ గవలు అవి విడివిడిగా ఉంచకూడదు, ఒక 8 గవలు ఒక ఎరుపు రంగు సిల్క్ క్లాత్లో మూటగట్టి పెట్టుకోవడం. అలాగే గోమతి చక్రాలు ఒక 8 మీ పూజా మందిరంలోనో క్యాష్ బాక్స్లోనో పెట్టుకోవడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. కంపల్సరిగా మీ పూజా మందిరంలో దేవుడి బల్ల దగ్గర మట్టితో అదే ఈ కుంకుమ భరణలు, చెక్కతో చేసిన కుంకుమ భరణలు ఒక 2 తీసుకోవాలి. ఒక కుంకుమ భరణ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు, 2 పక్క పక్కన ఉండడం మంచిది. ఒక కుంకుమ భరణలో పసుపు, మరొక కుంకుమ భరణలో కుంకుమ, సింధూరం, అంటే ఈ 2 కూడా పక్క పక్కనే పెట్టి అవే అమ్మవారి రూపంలో మీరు పూజించడం వల్ల కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి ఈ పూర్వకాలంలో చేట, ఈ ఎదురు బద్దలతో చేసిన చేట ఉండేది, ఇప్పుడు వాడకం అది తగ్గిపోయింది. కంప్లీట్గా మీ ఇంట్లో మాత్రం పూజా మందిరంలోనో మీ వంటగదిలోనో ఎక్కడో దగ్గర మాత్రం ఒక చేట అన్నది కంపల్సరీగా ఉంచవలసి ఉంటుంది. దానికి అలా కొత్తది కొన్న పశుపతి రాస్తూ ఉంటారు, ఆ విధంగా ఒక చేట మీ ఇంట్లో ఉంచడం. ఈ పూర్వకాలంలో ఈ ధాన్యం అది కొలుచుకునే ఈ కొంచెం సేరు, అర్ధ సేరు తవ్వ అని ఉండేవి. మీ యొక్క స్థాయిని బట్టి అది వెండిదైనా పర్లేదు, ఇనపదైనా పర్లేదు, ఒక కొంచెం కానీ కొలిసే సాధనం అది ఒక డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మీ యొక్క పూజా మందిరంలో కానీ స్టోర్ రూమ్లో కానీ ఇది ఉంచుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీప్రదంగా రావడం జరుగుతుంటుంది. అయితే శుక్రవారం, శనివారం ఏం చేస్తుంటే ఈ ఇంట్లో ఎక్కువ స్టీల్ పాత్రలు వాడతాను. ఈ మధ్య తాగడానికి గ్లాసులు స్టీలే, ఇంట్లో కంచాలు స్టీలే ఉన్నాయి కాబట్టి కనీసం శుక్రవారం, శనివారం ఈ స్టీల్ పాత్రలను వాడటం పక్కన పెట్టి ఈ అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ భోజనం చేయడం, తాగడానికి గ్లాసు వెండిది లేకపోతే కనీసం గాజు గ్లాస్ కానీ కేవలం మట్టి గ్లాస్ అయినా వాడటం వల్ల అవి లక్ష్మీప్రదంగా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా బెస్ట్ రెమెడీ ఏంటంటే అది మీరు సంసారం చేసుకున్నటువంటి కుటుంబంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఏ సంస్థలో అయినా సరే మీరున్నటువంటి నివాస స్థలంలో ఈశాన్య భాగంలో మట్టి కుండతో పూజ అవ్వచ్చు, మట్టి కుండ అవ్వచ్చు, అది ఎండాకాలం చలికాలం పక్కన పెట్టి నిత్యం ఆ మట్టి కుండలో నీళ్లు నిల్వ చేసుకొని ఆ వాటర్ని మీరు వాడచ్చు. వేరే విధంగా పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ మట్టి కుండలో నీరు ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మీకు భూతత్వం యాక్టివేట్ అయ్యి నిత్యం ఆ సంస్థ, ఆ గృహం కలకలాడుతూ ఉంటుంది. స్వస్తి.